అవునా రాజు, నిన్న మా ఇంటికి వచ్చినావా? నేను లేకుండే డబ్బున్నే బాయి దిక్కుపోయినుంటి. ఇంట్లో మీ ఆయన ఉండా మరి గ్యాస్ బుడ్డి లోపల పెట్టన్నా? ఏ మా ఆయన లేడు రాజు, పొద్దుగాలనే బాయి దిక్కుపోయిండు. ఇక నాకు గ్యాస్ బుడ్డి లేవదు కదా, నువ్వే గి లోపల పెట్టి పోదుదా. నేను లోపల పెడతా లత, అట్లేం లేదు పెట్టనీకి. కానీ ఇంట్లో మీ ఆయన కూడా ఉండేమో, నేను ఇంట్లోకి వస్తే ఏమన్నా అనుకుంటాడేమో అని అడిగిన. అయినా నేనున్నాక ఇంత గ్యాస్ బుడ్డి బరువు నిన్ను లేవటనిస్తానా? నేను అస్సలు లేవటనియ్యా, నేనే లోపల పెడతది. అబ్బా రాజు చూసినావా, రాజు ఎంత మంచోడో. నేనున్నాక ఇంత బరువు నిన్ను లేవట్టనిస్తానా అంటుండు. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుండో కదా. రాజు చాలా మంచోడు. అదే నా మొగడు అనుకో, కోళ్ళపరంలా కోళ్ళ గిన్నెలు దోము, కోళ్ళ కంట్లే మందెయ్యి, ఆ కోడి పెంటెత్తి బయట పోయి అంటాడు. ఇంకా కోళ్ళు చచ్చిపోయినాయి ఉంటాయి కదా, ఒక్కొక్క కోడి దాన బుక్కి బుక్కి బగ్గ బలిసి 2 కిలోలు 3 కిలోలు ఉంటాయి. పుసుకున్నది చచ్చిపోయింది అనుకో, అన్ని ఎత్తి బయట పోయాలి. ఇక నేనే నా మొగడైతే ఎత్తి బయట పోయి అంటాడు. ఒక్కొక్క కోడిని ఆశలు ఈశలు పట్టుకుంటే రెక్కలన్నీ గుంజుతాయి. లత, గ్యాస్ బుడ్డి లోపల పెట్టాలా మరి? ఆ సరే రాజు. అగో గీ రాజు లతకు గ్యాస్ బుడ్ ఇచ్చొస్తాను వేయండు. ఇప్పటిదాకా బయటనే ముచ్చట పెట్టిరు, ఇప్పుడు లోపలికి పోయారు, ఇంకా వస్తలేడు. అప్పుడేమో నేను లతతో ఎప్పుడు మాట్లాడలేదు అని అన్నాడు. ఇప్పుడేమో బాగా ముచ్చట పెట్టిండు బయట, మళ్ళీ లోపలికి ఏ కాలం అయితే వెళ్తూనే లేడు. లత రాజు లోపల జొర్రి అంతగానము ఏం ముచ్చట పెడుతుర్రో మరి. చూస్తా ఈయనే నిలబడి ఎప్పుడు వెళ్తాడో రాజు, చూస్తా. నా మొగడు గ్యాస్ బుడ్డి ఇచ్చొస్తాను వేయండు, అటే వేయండి.